అంటూ నిజంగా నిజంగా ఒక 200 మంది 300 మంది దుమ్మి కింద కొట్టేసుకుంటున్నట్టు అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ కలయిక. చూసారు కదా, రాజమౌళి గారు ఏదైతే టాపిక్ కోసం మాట్లాడుతున్నారో అది RRR లో రామ్ చరణ్ గారు ఓపెనింగ్ ఫైట్ సీన్. ఈ ఫైట్ సీన్ తీయడానికి దాదాపుగా రాజమౌళి గారికి 2 నెలలు పట్టిందంట. అయితే రాజమౌళి గారు ఈ 2 నెలలు పడిన శ్రమ ఏంటో నేను ఈ వీడియోలో మీకు డీటెయిలింగ్ గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. మనకు ఓపెనింగ్ సీన్ లో పోలీస్ స్టేషన్ ఇంకా బ్రిటిష్ జెండా కనిపిస్తుంది. అంటే అప్పటికి బ్రిటిష్ పాలన మనకి జరుగుతుందని అర్థం. మన దేశ ప్రజలందరూ తిరుగుబాటు కోసం పోలీస్ స్టేషన్ మీదకి వెళ్తారు. ఆ జనాభాను మొత్తాన్ని చూసి పోలీసులందరూ భయపడుతుంటే ఒకే ఒకడు భయపడకుండా నిల్చుంటాడు. అదే మన అల్లూరి సీతారామరాజు గారి ఎంట్రన్స్. ఇక్కడ నేను రామ్ చరణ్ ఎంట్రన్స్ అనకుండా అల్లూరి సీతారామరాజు ఎంట్రన్స్ ఎందుకన్నానంటే, ఇక్కడ మనం రామ్ చరణ్ కాకుండా అల్లూరి సీతారామరాజు గారిని చూడాలి. రాజమౌళి గారు అల్లూరి సీతారామరాజు గారు ఎంత పవర్ఫుల్ అనేది ఈ సీన్ లో మనకు చూపించారు. అయితే ఇక్కడ బ్రిటిష్ పరిపాలనలో అల్లూరి సీతారామరాజు గారు పోలీస్ కింద వర్క్ చేస్తుంటారు. బ్రిటిష్ అధికారి అరెస్ట్ చేయమనగానే అల్లూరి సీతారామరాజు గారు ఎటు ఆలోచించకుండా ఆ రెడ్ షర్ట్ వాడి కోసం కంచె దూకి అటుకాసి జనాల్లోకి వెళ్ళిపోతాడు. అలా అల్లూరి సీతారామరాజు గారు ఒక్కరిగా జనాల్లోకి పోవడం గల కారణం అతని బలం, అతని ధైర్యం, అతని శక్తి. ఈ మూడింటిని రాజమౌళి గారు ఈ సీన్ తో మనకి చూపించారు. అయితే అల్లూరి సీతారామరాజు అంతమంది జనాల్లో ఒక వ్యక్తిని తేవడం అనేది చాలా కష్టం. అయితే రాజమౌళి గారు తన టెక్నిక్స్ తో చాలా రియలిస్టిక్ గా ఆ ఫైట్ ని తీశారు. క్రౌడ్ లో రామ్ చరణ్ దిగ్గానే మొత్తం అందరినీ చల్లా చెదురు చేసేయడం, గుంపులుగా తన మీద పడిన తన లాఠీతో కొట్టే విధానం అంతా మనకి రియలిస్టిక్ గా అనిపిస్తుంది. ఇంతమంది జనాల్లో అల్లూరి సీతారామరాజు కూడా గాయాలైనా కూడా తను అనుకున్న టార్గెట్ ని సాధించడంలో తన క్యారెక్టర్ ఏంటో మనకి అర్థమవుతుంది. ఈ సీన్ ద్వారా మనకి అల్లూరి సీతారామరాజు గారు ధైర్యం, పట్టుదల మనకి రాజమౌళి గారు స్పష్టంగా చూపించారు. అలాగే ఒక ఫైట్ సీన్ తీసేటప్పుడు ఆ ప్లేస్ కాకుండా ఆ ప్లేస్ లో ఉన్న ప్రాపర్టీని యూజ్ చేసుకుని రావాలి. రాజమౌళి గారు ఒక సీన్ తీసేటప్పుడు ఆ ప్లేస్ ని కాకుండా ఆ ప్లేస్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ని బాగా యూజ్ చేసుకుంటారు. అది ఎలాగో నేను మీకు వివరంగా చెప్తాను. ఈ సీన్ లో మొదటగా మనకు కనిపించేది ఫ్లాగ్. వైల్డ్ షాట్ పెట్టినప్పుడు ఇక్కడ మనకు ఫ్లాగ్ కనిపిస్తుంది. ఈ ఫ్లాగ్ ని ఎలా యూజ్ చేశారంటే, అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ పాలనలో పోలీస్ కింద వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నట్టు మనకు చూపించారు. ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ ఉంది. ఈ కర్ర కాలుతుంది చూసారా, ఈ కర్ర కాలిన దాంతో ఎలా యూజ్ చేశారనేది మీకు నేను చెప్తాను. ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు ఫేస్ రివీల్ చేయడం కోసం అనేది ఇక్కడ ఈ ప్రాపర్టీ యూజ్ చేశారు. ఇక్కడ ప్రజలందరూ ఆ నెట్ ని తోస్తున్నప్పుడు ఇక్కడ డ్రమ్స్ ఉన్నాయి చూసారా, ఏదైతే పడిపోయిందో ఆ డ్రమ్స్ ని ఎలా అయితే యూజ్ చేశారో ఒకసారి చూద్దాం. హీరో డ్రమ్ ఎక్కి ఆ నెట్ అవతల దూకడం కోసం అనేది యూజ్ చేశారు. ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ ఉంది, కర్రలతో కట్టిన పరంజి అవటం చూసారా, అది ఎక్కి రెడ్ షర్ట్ వన్ ఎలా పట్టుకోవాలనే దాని మీద యూజ్ చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక దిష్టి బొమ్మను తగలబెడుతున్నారు చూసారా, దీన్ని రాజమౌళి గారు ఎలా యూజ్ చేశారనేది చూద్దాం. ఈ ఫైట్ క్లైమాక్స్ సీన్ లో రామ్ చరణ్ ఆ దిష్టి బొమ్మను కాల్తో తన్ని అక్కడ ప్రజలందరినీ వేరు చేసి ఆ రెడ్ షర్ట్ వన్ ని స్టేషన్ లోపలికి పట్టుకెళ్ళిపోతాడు. ఇలా ఈ ప్రాపర్టీని లాస్ట్ లో యూజ్ చేశారు. సో రాజమౌళి గారు ప్రాపర్టీస్ ని ఎలా అయితే యూజ్ చేశారో నేను మీకు క్లారిటీగా చెప్పాను. చూసారు కదా, ఈ సినిమాలో అందుకే ఈ సీన్ 2 నెలలు అయిందంట తీయడానికి. రాజమౌళి గారు ప్రతి మూవీ 2-3 సంవత్సరాలు ఎందుకు టైం పడుతుందో అనుకుంటాం. ఇంత క్లారిటీగా ఇంత డీటెయిల్ గా అతను స్క్రిప్ట్ రాసుకుంటారు కాబట్టి సినిమా కూడా అంతే సక్సెస్ అవుతుంది. సో ఈ రోజు వీడియో ఇది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.